ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య యొక్క కృపా కనికరము క్షేమము ఈ దినమంతయు మీకు తోడై ఉండునుగాక. ఈరోజు వాగ్దానము నీతి గల దానివై స్థాపింపబడము. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనం. నీవు నీతి గల దానివై స్థాపించబడుదువు, నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. ఇంగ్లీష్ బైబిల్లో చదువుదాం. ఇన్ రైచియస్నెస్ షల్ thou be established, thou shalt be far from oppression, for thou shalt not fear, and from terror, for it shall not come near thee. హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని కనుక మనం చాలా జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఇక్కడ దేవుని వాక్యము అనేక విధాలుగా మనల్ని బలపరుస్తున్నది. మొట్టమొదటిగా నువ్వు దేనికి భయపడనక్కర్లేదు. అంత మాత్రమే కాదు, ఎవరైతే నిన్ను బాధిస్తున్నారో వారు నీకు దూరముగా ఉంటారు. దేని విషయమై భీతి అంటే ఏ వార్త విని అయితే నువ్వు భీతి చెందుతున్నావో, కలత చెందుతున్నావో అలాంటి సమాచారాలన్నీ కూడా నీకు దూరముగా ఉంటే అవి నీ దగ్గరకు రానే రావని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, మనం గనక ఈ వాక్యంలో ప్రతిరోజు గనక మనం ధ్యానించినట్లయితే మనము దేని విషయమై కూడా కలత చెందము, భయపడము. ఏ విషయంలో కూడా మనము భీతి చెందము. కాబట్టి మనం ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. దేవుని వాక్యము చేత మనల్ని మనం బలపరుచుకునే వారుగా ఉండాలి. కనుక మీరు ప్రతిరోజు ఏ పని మీద అయితే వెళ్తున్నారో, ఏదైతే ఈరోజు మీకు ఏ వార్త వినవలసి వస్తుందని భయపడుతున్నారో అప్పుడు మీరేమనాలంటే యెషయా గ్రంథం 54:14 ప్రకారంగా ప్రభువా భీతి నాకు దూరముగా ఉండును, భీతి నాకు దూరముగా ఉండును, భయము నాకు దూరముగా ఉండును, బాధించువారు నాకు దూరముగా ఉండునని మీరు నోటు తెరిచి ఎప్పుడైతే ఈ మాటలు పదే పదే పలుకుతూ ఉంటారో అప్పుడు మీకు మీ యొద్దకు భయము కానీ ఏ దుర్వార్త కానీ దేని విషయమై కూడా మీరు కలత చెందరు, భయపడరు. కనుక ఈ వాగ్దానాన్ని మనము జ్ఞానానుసారముగా ఉపయోగించాలి. కొన్ని నెలల క్రితం ఒక సహోదరు నాకు ఒక ప్రాంతం నుంచి కాల్ చేసి పాస్టర్ గారు నాకు పలానా విషయంలో చాలా బాధగా ఉన్నదండి, నాకు తెలిసిన బంధువులు ఒకరు మా ఫ్యామిలీని చాలా ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని చాలా వేదనకు గురి చేస్తున్నారు, వాళ్ళంటే మాకు భయం అవుతుందండి, దయచేసి మా కోసం ప్రార్థన చేయమని అడిగింది ఆ సహోదరి. సరే అమ్మ, నేను ప్రార్థన చేస్తాను. ఏమిటి వారికి మీకున్న సమస్య ఏమిటని అడిగినప్పుడు వారు మమ్మల్ని చాలా బాధిస్తున్నారండి, మా బంధువుల ముందు, వారు మా బంధువులే కానీ అందరి ముందు మా పరువు తీస్తున్నారు అని చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చింది. సరే, వారి విషయమై నువ్వు భయపడవద్దు, యెషయా గ్రంథం 54:14 ఈ వాగ్దానమే ఆవిడకి నేను చెప్పా. మీరు భయపడక్కర్లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది, భీతి చెందొద్దని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీరు దేని విషయమై భయపడొద్దు, భీతి చెందొద్దమ్మా. ఈ వాక్య ప్రకారంగా మీరు ఆదరణ పొందుతారు. కనుక ఈ వాక్యాన్ని ఎత్తుపట్టి మీరు ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేస్తానని అలా మాట్లాడుతూ అసలు సమస్య ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నానని ఆవిడని అడిగా. సమస్య ఏంటంటే ఈవిడికి వాళ్ళ బంధువులు 30,000 రూపాయలు అప్పుగా ఇచ్చారంట. అప్పుగా ఇచ్చిన వీళ్ళు ఈ అప్పు తీర్చలేకపోవడం బట్టి వాళ్ళు వచ్చి వీళ్ళని బాగా ప్రెజర్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈవిడేమంటుంది, నేను వాళ్ళకి అప్పు ఇవ్వాల్సిన మాట వాస్తవమే, వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్న మాట వాస్తవమే, అప్పు తీర్చలేను అది కూడా వాస్తవమే, కానీ వారిని చూస్తే నాకు భయం అవుతుంది, వారు నాకు దూరంగా ఉండాలని ప్రార్థన రిక్వెస్ట్ కోరింది. అయితే నేనేమంటున్నానంటే ప్రియులారా, ఇక్కడ కనుక మీరు ఈ యెషయా గ్రంథం 54:14 కనుక మీరు జాగ్రత్తగా చదివినట్లయితే ఇంగ్లీష్ బైబిల్లో మంచిగా ఉన్నది. ఇన్ రైచియస్నెస్, ఏ క్రియ చేసినా, ఏ ప్రార్థన చేసినా, ఏ కార్యము చేసినా అది ఎలా ఉండాలంటే నీతి కలిగినదై ఉండాలి. ఇప్పుడు చూడండి, సహోదరు డబ్బులు తీసుకున్నది కానీ తిరిగి ఇచ్చట్లో ఆలస్యం అవుతుంది. కనుక ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలంటే ఆమె కోసం ఎవరైతే ఇచ్చారో వాళ్ళు దూరం అవ్వాలంట, వారికి వీరికి మధ్యన సమాధానం ఉండాలంట. అప్పుడు నేనన్నా, అమ్మ మనం ప్రార్థన చేసేటప్పుడు చాలా జ్ఞానానుసారంగా ఉండాలి. దేవుడు అందరికీ న్యాయము తీర్చి దేవుడు, నీకు అవసరతలో వారు 30,000 రూపాయలు ఇచ్చారు కనుక ఇవ్వలేకపోతున్నావు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయవలసింది వాళ్ళు నీకు దూరం అవ్వాలనో లేదంటే వారు మీకు సమాధానం ఉండాలనో కాదు, కానీ ఏమని ప్రార్థన చేయాలంటే ప్రభువా వారి దగ్గర తీసుకున్న ఈ 30,000 రూపాయలు నేను కట్టలేకపోతున్నాను కనుక ఆ 30,000 నాకు తీర్చే సామర్థ్యము, ఏ రీతిగా నేను కష్టపడి చేసుకునే సామర్థ్యము, నా భర్తకు కష్టపడి చేసే సామర్థ్యం, నా బిడ్డలకు కష్టపడి పని చేసుకునే సామర్థ్యం నువ్వు తద్వారా డబ్బులు దాచుకుని వారి దగ్గర ఏదైతే వడ్డీ లేకుండా నమ్మకం మీద ఏదైతే 30,000 ఇచ్చారో ఆ 30,000 నేను తీర్చివేస్తాను. అలాంటి కృప నాకు దయచేయ ప్రభా, అలాంటి జ్ఞానం నాకు దయచేయ ప్రభా, అలాంటి శక్తి నాకు దయచేయ ప్రభా అని మనం ప్రార్థన చేయాలి అని నేను ఆవిడతో చెప్పాను. కనుక ప్రియులారా, మీరు ఎప్పుడు కూడా దేవుడు న్యాయవంతుడు. వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు నాకు దూరం అవ్వాలి, వారు నా దగ్గరికి రాకూడదు, అలా కాదు మీరు చేయవలసిన ప్రార్థన. ప్రభు వారి దగ్గర నేను తీసుకున్నా, నేను తీర్చలేకపోతున్నా కనుక
ఇప్పుడు నాకు ఆ అప్పుని తీర్చే సామర్థ్యం కావాలి ప్రభువా, ఏ రీతిగా నాకు సహాయం చేయ ప్రభు అన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. కానీ అంతేగాని వారు అడగకుండా ఉండాలి, వారికి నేను కట్టకుండా ఉండాలి, అద్భుతం అది కాదు మనం చేయవలసిన ప్రార్థన. అందుకని మన ప్రార్థన ఎప్పుడు కూడా జ్ఞానానుసారంగా ఉండాలి. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతి కార్యాలు చేస్తే గనక ఇలాంటి భయం నుండి, భీతి నుండి, దుర్వార్తల నుండి మనము విడుదల పొందుకుంటాం. కనుక ఈ దినమున ఈ వాగ్దానం ధ్యానించిన నీవు నీతి కలిగి ప్రవర్తించు, తద్వారా దేవుడు నీ పక్షముగా ఉంటాడు. నీకు వచ్చే భయాన్ని, ఆందోళనని అన్నిటినీ, ఉద్యోగంలోనా, బిజినెస్లోనా, లేకపోతే దేని విషయమై నువ్వు కలత చెందుతున్నావు, ఆ కలతనన్నిటి నుంచి నిన్ను తొలగిస్తాడు. కనుక ధైర్యంగా ప్రార్థన చేసుకుందాం, ధైర్యంగా దేవుని వాగ్దానాలు ధ్యానిద్దాం. తద్వారా దేవుని రాజ్యాన్ని కట్టడమే కాకుండా ఇతరులు కూడా ఆశీర్వాదకరంగా ఉందాం. ఎవరికి అన్యాయం చేయొద్దు, ఎవరిని దూషించవద్దు, ఎవరి దగ్గర కూడా మీరు దేవుని వాక్యం సెలవిస్తుంది అన్యాయపు సిరి మంచిది కాదు. అలాగే ఎవరి దగ్గర కూడా రుణం ఉండొద్దు అంటుంది. అంటే నువ్వు ఎవరికి రుణం ఉన్నా ఆ రుణాన్ని నువ్వు తీర్చేసుకోవాలి. అలాంటి సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇమ్మని అడుగు, ఆయన తప్పకుండా ఇస్తాడు. కాబట్టి అన్నిటి నుంచి మనం విడుదల పొందుకుంటాం. ఈ వాగ్దానమును దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామమునకు వేల కొలదిగా వందనం చెల్లిస్తున్నాను ప్రభా. ఏ వార్తలు విని నాయన బిడ్డలు భయపడుతున్నారో, నాయన దేని విషయమై కలత చెందుతున్నారో ప్రభా, నీతి గల దానిపై స్థాపించబడదు, నీతి కార్యములు చేసిన ఎడల నాయన ఆ భయంకరమైన వార్తల నుండి, ఇతరుల నుంచి వచ్చే శోధల నుంచి విడుదల కలుగజేస్తానన్నావు. కనుక ప్రభా, ముందు మేము నీతిగా ఉండాలి, ముందు మేము నీతిగా ప్రవర్తించాలి, ముందు మేము నీ యందు భయభక్తులు కలిగి ఉండాలి. కనుక అప్పుడు వీటన్నిటి నుంచి మాకు విడుదల కలుగుతుంది. కనుక ప్రభా, ఇంతవరకు మేము అజ్ఞానంగా ఏదైనా ప్రార్థన చేసిన ఎడల ఆ ప్రార్థన మీరు దయతో క్షమించండి. ఈ రోజు నుంచి జ్ఞానానుసారముగా ప్రార్థన చేసి నేను నీతిగా ప్రవర్తించి మాకు వచ్చే ప్రతి సమస్యలను అధిగమించదుముగా. అదే రీతిగా నేను ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డలు ఎవరి దగ్గర అయితే రుణాలు ఉన్నారో ప్రభా, ఎవరి దగ్గర అయితే అప్పులు ఉన్నారో వాటిని అన్నింటినీ తీర్చుకునే సామర్థ్యము నిశ్చయముగా కలుగును గాక. ప్రభా, ఎవరికి అచ్చుండవద్దు అంటున్నావు ప్రభా, ఎవరిని అన్యాయం చేయొద్దంటున్నావు, అన్యాయ సిరిని దాచుకోవద్దంటున్నావు, అది నీకు నేను వేదనను మిగులుస్తుంది అంటున్నావు. కనుక ప్రభా, ఎవరైతే నైనా అన్యాయంగా తీసుకున్నారో, ఇవ్వలేకపోతున్నామో ప్రభా, ఇచ్చే సామర్థ్యము కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. మా చేతి పనులు దీవించండి, బిజినెస్లు దీవించండి, ఉద్యోగాలు దీవించండి. నేను ఏ పనులు అయితే ప్రియ బిడ్డలు చేస్తున్నారో ఆ పనుల్లో నేను శ్రేష్టమైన ద్వారములను తెరిచి ప్రభా, పట్టజాలనంత విస్తారమైన దీవెనలో కుమ్మరించి ఎవరెవరికైతే ఏ భాగములు అయితే అచ్చి ఉన్నారో వాటిని తీర్చుకునే సామర్థ్యం ఇచ్చి నేను భయం నుండి, భీతి నుండి, నేను కలత నుంచి మమ్మల్ని అందరినీ తప్పించి నేను నీతిగా ప్రవర్తించే కృప మా అందరికీ దయచేసినందుకే వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులను నీవు అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గనుక ప్రియులారా, ఈ దినమున విన్న వాక్య ప్రకారముగా భీతి కలగకుండా ఉండాలన్నా, భయం కలగకుండా ఉండాలన్నా, ఇతరులను చూసి మనము కలత చెందకుండా ఉండాలన్నా, వారికి మనకు మధ్యన ఏవైతే ఉన్నాయో వాటిని సామరస్యంగా, నీతి కలిగి ప్రవర్తించి, న్యాయంగా, యథార్థంగా ప్రవర్తించి వాటన్నిటి నుంచి విడుదల పొందుకుందాం. అలాంటి కృప నీకు నాకు సదాకాలము తోడైండును గాక. ఈ దినం వరకు మీరు ఎవరెవరికైతే అన్యాయంగా అప్పులు ఉన్నారో వాటన్నిటిని తీర్చుకునే సామర్థ్యం కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఎవరైతే మీ వద్ద అన్యాయంగా ధనము తీసుకుని ఇవ్వడం లేదో వారికి కూడా దేవుడు సామర్థ్యమునిచ్చి మీ అప్పులను తీర్చే కృప కలుగునుగాక. మీ చేతి పనులు దీవించబడునుగాక. మీరు చేస్తున్న ఉద్యోగాలు ఆశీర్వదించబడునుగాక. బిజినెస్లో వర్ధిల్లు కలుగునుగాక. తూర్పునకు, పడమనకు, దక్షిణముకు, ఉత్తరముకు, నలుదిక్కులకు మీరు వ్యాప్తి చెందుదురుగాక. నీ బిడ్డలు ఉన్నతమైన స్థానాల్లో ఉందురుగాక. నేడు మీరు తినే